సీఎం రేవంత్ ను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి ఆమెకు పూల బొకే అందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. ఆ సమయంలో సీఎం వెంట భట్టి, ఉత్తమ్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వచ్చే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచిన జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. తాను పనులు చేసేలా కృషి చేస్తే ఓర్వలేక జోగు రామన్న మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తిపడి పనులు చేశారని ఆరోపించారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. దానికి కొత్త మషనరీ వస్తుంది, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేస్తారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ చేసినటువంటి పాపాలేవి నేను సంవత్సర కాలంలోనే 4 బకెట్లు వేసి కడగాలంటే అంత ఈజీగా కాదు. వాళ్ళు చేసిన పాపం కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసిండ్రు. 5 ఏళ్ళు జోగరామన్న మంత్రి ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉండే 10 ఏళ్ళు ఇక కథకు వాళ్ళు చెయ్యలేనటువంటి పనులని అది ఎందుకు కొత్తగా ఒకటి చెప్తా. ఇది ఆరోపి మేము మంజూరు చేసి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ పైసలు ఇవ్వకపోయే పోని కాంట్రాక్టర్ ఇష్టపెట్టి పారిపోతే పట్టుకొచ్చి ఇప్పటిదాకా 15 స్లాబ్లు ఇప్పించినాడు. ఒకసారి పోయి జోగరామన్న చూసుకోమన్నాడు. రూపాయి రాలేదు. ఒప్పించిన కాంట్రాక్టర్ని నీకు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అని అంటే మేము సెంట్రల్ నుంచి తీసుకొస్తామని చెప్పినాం. 100% సెంట్రల్ నిధులు పెట్టిస్తామని చెప్పినాం. ఉత్తరాలు రాయించినాం. నేను ఎంపీ గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆదిలాబాద్ ఫ్లైఓవర్ కొరకు దేశమంతా